నైట్ నుండి అసలు ఏం తినలేదు నువ్వు. నాకు వద్దు రెడ్డి, వద్దని చెప్పాను కదా. వందన ప్లీజ్ అట్లా ఉండకు కదా. ఎట్లుండాలి చెప్పు, నువ్వే చెప్పు ఎట్లుండాలో. సరే ప్లీజ్ తిను. ఏ తినకపోతే కొడతావా? అరే ఐమ్ సారీ వందన, ఏదో కోపంలో చేయెత్తేసిన. అయినా నేను చెప్పేది నువ్వు అసలు పట్టించుకుంటలేవు కదా. అప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత చెప్తే విని ఏం యూజ్ రెడ్డి, ముందే చెప్పాలి కదా. అయినా నువ్వు డెసిషన్ తీసుకున్న తర్వాత ఇంకా నేనేం చేయాలి? అవును నాదే మిస్టేక్, కానీ నేను చెప్పేది ఒకసారి విను కదా. నేను ఆ డిసిజన్ ఏ సిచ్యువేషన్లో తీసుకున్నానో అని తీసుకున్నది కరెక్టా కాదా అనేది. మొన్న మీ నాయన వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు వందన, నా బిడ్డకి నీ ప్రేమ సరిపోవచ్చేమో కానీ నీకు పుట్టపోయే బిడ్డకి ప్రేమ ఒక్కటే సరిపోదని. మీ నాయన చెప్పింది కరెక్టే వందన. ఏ పేరెంట్ అయినా వాళ్ళకన్నా మంచి లైఫ్ ఇద్దాం అనుకుంటాడు వాళ్ళ పిల్లలకి, అండ్ దానికి డబ్బు అవసరం. నువ్వు కూడా మొన్న డిస్కషన్లో సెటిల్ అయ్యాకే పిల్లలు అన్నావు. అందుకే ఆ సెటిల్మెంట్ కోసమే పోదాం అనుకున్నా. అయినా ఆ మాట నాకు ముందే చెప్పొచ్చు కదా రెడ్డి. చెప్తే నువ్వు ఒప్పుకునేదానవా? ఇప్పుడు కానీ ఒప్పుకుంటా అనుకుంటున్నావా? నువ్వు ఎయిర్పోర్ట్కి కార్లో వెళ్ళినప్పుడు నీ కాల్లో పట్టుకొని లాక్కొని తీసుకొచ్చేస్తా. నీకు ఆ సిచ్యువేషన్ రాని అనలే. నువ్వు చెప్తే కానీ నేను వెళ్ళను. నీతో మాట్లాడకుండా ఒక గంటనే ఉండలేకపోయినా నేను. రేపు వెళ్ళి ఆఫీస్లో చెప్పేస్తా పోనని. మరి జాబ్ పోతే? పోతే పోనీ, మళ్ళీ ట్రై చేస్తా. నాకు అలవాటే కదా. అయినా నన్ను చూసుకోవడానికి నువ్వు ఉన్నావు కదా, కొంచెం లేట్గా సెటిల్ అవుతాం అంతే. నాకు ఇదే నచ్చదు రెడ్డి. అరే ఎప్పుడు చూడు మనం సెటిల్ అవ్వాలి, నేను హ్యాపీగా ఉండాలని ఆలోచిస్తున్నావు తప్ప అసలు నా హ్యాపీనెస్ నువ్వని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? ఇంకెలా చెప్పాలి రెడ్డి? కొట్టి చూడు అర్థమవుతుందేమో. మెంటలోడా, ఆ రోజు నన్ను కొట్టనీకే చేయలేపినావు కదా, ఇప్పుడు చలికి చల్లు. సరే తిను, నైట్ నుండి ఏం తినలేదు అసలు. అరే అర్జున్, నువ్వేంట్రా ఇక్కడ? ఆ లెటర్ దెబ్బకి 1 వీక్ వరకు రానన్నావు. రాణి కోసం వచ్చారా? అంతేలేరా, అమ్మాయి కోసం వస్తావు, ఫ్రెండ్ కోసం ఎప్పుడైనా వచ్చావారా అసలు నువ్వు ఆఫీస్కి? హ్యాప్ రాసి ఫోన్ చేసి ఓ దొబ్బుతుంది. రాణికి పాస్ చేయించి బెంగళూరు వెళ్ళిపోమని. అందుకే తనకు పాస్ చేయించి బెంగళూరు వెళ్దామని వచ్చాను. ఓహో అదా రీజన్. నువ్వు గ్రేట్ యాక్టర్ రా. నేనేదో సరదాగా చెప్తే నువ్వు నిజంగా కట్టేసుకొచ్చావు. నీ అబ్బో నిజంగానే యాక్సిడెంట్ అయిందిరా. సారీ రా, నేనేదో సరదాగా కవర్ చేయడానికి చెప్పాను. నువ్వు సరదాగా చెప్పావు, సెన్ అవుతో చెప్పావు, నిజంగానే యాక్సిడెంట్ అయితే దొబ్బింది. సారీ మా, బాగా తగిలింది అనుకుంటా. అర్జున్ సివియర్గా తాకినట్టుంది కదా. డాక్టర్ ఏమన్నాడు? ఎంత టైం పడుతుంది రికవరీకి? ఒక 30 డేస్లో కంప్లీట్గా రికవరీ అయిపోద్ది అన్నాడు. చూసుకోవాలి కదా అర్జున్. ఆ 30 డేస్ ఏదో ఇంట్లో రెస్ట్ తీసుకొని రావాల్సింది కదా, అప్పుడే ఎందుకు వచ్చినావు ఆఫీస్కి? పర్లేదులే రెడ్డి. సరే జాగ్రత్త. ఎలాంటి హెల్ప్ కావాలన్నా నన్ను అడుగు, సరేనా? రెడ్డి ఎంత మంచోడరా. అసలు నేను తప్పు చేస్తున్నా అనిపిస్తుందిరా. సరిపోయి చెప్పు. ఇది తిరిగింది కదా, ఇప్పుడు ఇది కూడా ఎరగొట్టేస్తా. రే మరి వద్దులే. అర్జున్ ఒకసారి క్యాబిన్కి రావా, మాట్లాడాలి. ఓకే బ్రో. ఇంకేంటి మరి, మీ ఇద్దరు కలిసి మంచిగా మాట్లాడుకొని వచ్చేయండి. నాకు చాలా వర్క్ ఉంది, చాలా తెలుసా. రే ఎక్కడికి వెళ్తావురా? ఇప్పుడు పెంట పెట్టింది నువ్వే కదా, నువ్వెక్కడికి వెళ్తావు? అరే నేను వెళ్తారా, నేనెందుకురా మధ్యలో మటన్ షాప్కి వెళ్ళి మేకలాగా? వద్దురా నేను పోతా. అంత సీనే లేదు. అసలు రెడీ ఇచ్చిందే నువ్వే రావాలి. వద్దురా రే. అరే అరే అర్జున్, అరే అర్జున్. అర్జున్ రెడ్డి అది ఈ లవ్ లెటర్ చదువు. అయ్యో మీ పర్సనల్స్ మాకెందుకు, మీరే చదువుకోండి. పర్లేదు చదువు. తప్పదా? సరే. అబ్బా అంటే హ్యాండ్ పెయిన్ కదా, పెయిన్తో చదవడం కష్టం. ఇదిగా ఇడు ఉన్నారుగా, ఇటు చదువుతాడు. నేను ఏళ్ళు ముద్ర బ్రో, నాకు రా చదవడం. సరే నేనే చదువుతా, వినండి.
వామ్మో దొరికిపోయా. వందన, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీ రిప్లై కోసం వెయిట్ చేస్తున్నా. అంటే అర్జున్, వందనకి ఎవడో ఈ లెటర్ రాసిండు అర్జున్. కానీ లాస్ట్కి పేరు రాయడం మర్చిపోయాడు. సారీ మామ, నీ పేరు రాయడం మర్చిపోయా. ఏం లేదు, ఎవడో కానీ పేరు రాయలేదు కాబట్టి బతికిపోయాడు. లేకపోతేనా సిమెంట్ కట్టుతో మెడర్ కొట్టేవాడిని. అర్జున్, నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి. ఆ లెటర్ ఎవరు రాసిండో కనిపెట్టాలి. వాడికి ఉంది నా చేతుల్లో. ఎప్పుడు? ఎప్పుడైతే నీకెందుకురా. ఈరోజు నైట్ పార్టీలు అందరు వస్తారు కదా, అప్పుడు కనిపెడదాం. దొరుకుతాడా కొడుకు. ఈ విషయం మన ముగ్గురు మధ్యనే ఉండాలి. వందనకు అస్సలు తెలియవద్దు, సరేనా? ఎవరికి చెప్పం. అర్జున్, ఈ హెల్ప్ నిన్నే ఎందుకు అడుగుతున్నానో తెలుసా? ఎందుకంటే నన్ను వందనాన్ని కలిపింది నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి పదరా. కొంచెం కూడా పాపం అనిపించట్లేదురా. రే, అసలు నీ వల్లేరా నా లైఫ్లో సగం టెన్షన్స్ అన్నీ. నా వల్ల? నీ వల్లే. ముందు ఇవన్నీ లైట్ తీసుకో. మంచిగా పార్టీకి పోయి 2-3 పెగ్గులేద్దాం. మొత్తం అటు ఇటు తిరిగేసి ఎవరు దొరకలేదని చెప్దాం. నేను రానురా. ఫ్రీ మంది మావా. రే, డాక్టర్ వద్దన్నాడ్రా, నేను రాను. అరే అర్జున్, చెప్పేది రా, ఫ్రీ మందు మళ్ళీ దొరకదు. చేతికంత గాయమైందా? డాక్టర్ ఏమన్నారు? టాబ్లెట్ వేసుకున్నారా? అయ్యో నిల్చొని ఉన్నారు, కూర్చోండి. ప్లీజ్ ఈ ఓవరాక్షన్ పక్కన పెట్టి టెస్ట్లలో చేస్తున్నావు. అసలు ట్రైనింగ్ మాడ్యూల్స్ కంప్లీట్ చేసావా లేదా? ఓ సూపర్గా, టైం టు టైం కంప్లీట్ చేస్తున్నానండి. మరి రాసి ఏంటి? అసలు నువ్వు కంప్లీట్ చేయట్లేదు. పైగా నువ్వు చేసిన దాంట్లో కూడా పెద్దగా పెర్ఫార్మెన్స్ ఏం లేదంటుంది. స్టార్టింగ్లో బాగానే ఉండేదానివిగా. అంటే అది చెప్పురా, నీ ఏమైంది? అది ఈవినింగ్ పార్టీలో చెప్తాను. మంచిది, నీ విషయం నీ దగ్గర దాచుకో. నేనైతే ఈవినింగ్ పార్టీకి రావట్లేదు. పార్టీకి రావట్లేదా? ఎందుకండి? మీరు రాకపోతే ఎలా? దానికి వేరే రీజన్స్ ఉన్నాయి, కానీ నువ్వైతే పార్టీ పక్కన పెట్టి టెస్ట్కి ప్రిపేర్ అవ్వు. ఓ అవునా, సరే అయితే నేను టెస్ట్కి ప్రిపేర్ అవ్వను. ఎందుకు? నా రీజన్స్ నాకున్నాయి, నేనైతే ప్రిపేర్ అవ్వను. బా, ఇదిగోండి, ఈరోజు నైట్ మీరు పార్టీకి వస్తేనే రేపు నేను టెస్ట్ రాస్తాను, లేదంటే లేదు. ఇప్పుడేంటిది? ఒప్పుకుంటే ఒక బాధ, ఒప్పుకోకపోతే ఒక బాధ. అర్జున్ గారు చెప్పండి, వస్తారా లేదా? ఇంతలా చెప్పాక నేను రాక చేస్తానా? వచ్చి చేస్తాలే. థ్యాంక్ యూ అర్జున్ గారు. ఇదేంటి ఇంతలా ఫీల్ అయిపోతుంది? సర్లే, నువ్వు ప్రిపేర్ అవ్వు. ఓపెన్ చేయి. నాకు అర్థమైతే లేదంటే మెంటల్. ఇది కూడా అర్థం కదా, ఫోల్డర్ ఓపెన్ చేయి ఫస్ట్. ఏం చెప్పప్ప? హాయ్, రెడీ? ఆల్ ప్రిపేర్డా వెళ్ళడానికి? సార్ ప్రిపేర్డ్ సార్. చిన్న కరెక్షన్ ఏంటంటే, ఇవాళ కానీ రేపు కానీ మన బెంగళూరు ఆఫీస్కి వెళ్ళి అక్కడ 2-3 డేస్ ఉండి ఆ నుంచి యూఎస్కి వెళ్తావు, ఓకేనా? సార్, అది మీతో ఒక విషయం మాట్లాడాలి. వెళ్తాడు సార్. సరే అయితే మరి నైట్ పార్టీలో కలుద్దాం. రెడీ? నీ జాతకం అడిగాను, ఎప్పటి నుంచో పంపించట్లేదు. సార్, జాతకం ఎందుకు సార్? నా నమ్మకాలు నాకుంటాయి. నువ్వైతే నీ డేట్ ఆఫ్ బర్త్, మిగతా డీటెయిల్స్ ఓ పేపర్ మీద రాసివ్వు, పోయేదేముంది. సరే సార్. సార్ పంపిస్తాడు. ఓకే. వందన, అట్లెందుకు చెప్పినావు? ఫోన్ అని చెప్తే అయిపోతుండే కదా. గిదేమన్నా మన అయ్య జాగర్ అనుకుంటున్నావా? నీ ఇష్టం వచ్చినప్పుడు పోతా, ఇష్టం వచ్చినప్పుడు పోను అని చెప్పడానికి. ఇంకట్లా అవ్వదు రెడ్డి. ఈవినింగ్ పార్టీ ఉంది కదా, ఆయన కూల్గున్న టైం చూసి చెప్పేసేయి, సెట్. సరేనా? కానీ జాతకం అని అదేదో అంటున్నాడు కదా. ఏదో ఒకటి రాసి ఇచ్చేసి అయిపోతుంది. సరే, నువ్వు వర్క్ చేసుకో, నేను అది ఇచ్చేసి వస్తా. శ్రీ, బ్రోచు, మేనేజర్కి ఇది ఇచ్చేవా? ఓకే, థ్యాంక్ యూ.
ఈరోజు మా ఆఫీస్లో పార్టీ అవుతుంది. ఎలా అవుతుందో చూస్తారా? వచ్చేయండి. ఏంది రెడ్డి, ఏం తాగావా నువ్వు? లేదు సార్, అలవాట్లేదు. గుడ్ గుడ్, పర్ఫెక్ట్ మ్యాన్ మ్యా నువ్వు. సార్ మీకు ఒక విషయం చెప్పాలి. చెప్పమ్మా. యాక్చువల్లీ ఒక్క నిమిషం, రాశి కాల్ చేస్తుంది, 1 minute. అవును, నీకెప్పుడు తాగాలనిపించలేదా రెడ్డి? అనిపించింది. ఈరోజు ఒకేషన్ బాగుంది, పోనీ ఈరోజు తాగాల? నీ కాలు రగ్గొట్టి పొయ్యిలో పెట్టాలని ఉంది. ఒకసారి పెట్టినా? వద్దులే, నీకంత శ్రమ ఎందుకు. సరే ఉండు, నేను కాసేపు వాళ్ళని పలకరించి వస్తా. సరే. నువ్వు ఇది డౌన్ పేమెంట్లో కట్టావా లేకపోతే ఈఎంఐలో? నువ్వు తాగుతావు కదా, ఏంటి ఇప్పుడు తాగట్లేదు? ఊరుకోండి సార్, నాకు తాగడం అలవాటు ఎక్కడ ఉంది? నేను అసలు తాగనుగా. ఊరికి నా అబద్ధాలు చెప్పు. నువ్వు 3 బీర్లు తాగుతావు, 1000 రూపాయలు పందెం కట్టినరా. ఇప్పుడు నువ్వు 3 బీర్లు లేపి దించకుండా తాగు. రే, నేను 3 బీర్లు ఎలా తాగలనరా? 4 తాగు. మా వాడు 4 తాగుతాడు, 1200 పందెం. ఇది ఫిక్స్. అర్జున్, నువ్వు తాగుతావా? వాట్ ఆర్ యూ టాకింగ్? అసలు మా వాడు ఎట్లా తాగుతాడు తెలుసా? అసలు అర్జున్ రెడ్డి సినిమా మా వాడు తాగుడు చూసే పెట్టారు అనుకునేటోళ్ళం, అంతేగారా? ఇప్పుడు ఎలివేషన్ అవసరమా? అవసరం లేదు, సారీ. వేరేమై ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. సరే నేను వెళ్ళొస్తా. నేను 5 బీర్లు తాగుతా. వీడికి అసలు సిగ్గే లేదు. ఈ ఇంగ్లీష్ పాటలేంటో. శ్రీ, ఒకసారి ఇట్రా. చెప్పండి సార్. ఏంటా ఈ పాటలు? మంచి తెలుగు సాంగ్స్ పెట్టవచ్చు కదా సార్. తెలుగు పాటలు ఏంటి సార్? ముసలోళ్ళ మంచి పాటలేగా, వినొచ్చుగా. ఈ మధ్య నువ్వు నన్ను ఏదో లీవ్ అడిగినట్టున్నావు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ సార్, పాత పాటలే వినాలి. పోనీ మీ ఫోన్ ఇవ్వండి, బ్లూటూత్ కనెక్ట్ చేస్తా, మీకు నచ్చిన పాటలు పెట్టుకోండి. అర్జున్ గారు, మీతో ఒక విషయం మాట్లాడాలన్నాను కదా. చెప్పురాని. మీరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారా లేదా అరేంజ్డా? అయ్యో, నాకు లవ్ మ్యారేజ్ మీద పెద్ద ఒపీనియన్ ఏం లేదు. అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటాను. అవునా? అమ్మాయిని ఎవరినైనా వెతికి పెడుతున్నారా ఏంటి? ఊరికే అడిగాను అంతే. ఏమో, బెంగళూరు ఆఫీస్లో అమ్మాయిలు బాగుంటారని టాక్. సో అక్కడ అమ్మాయి ఎవరైనా సెట్ అయితే లవ్ మ్యారేజ్ చేసుకుంటాను. అర్జున్ గారు, మీరు ఇంకో అమ్మాయిని చూస్తే చంపేస్తాను. మీరంటే నాకు ఇష్టం, అది చెప్పడానికే పార్టీకి రమ్మన్నాను. మీరు ప్రపోజ్ చేసినట్లేదు, ఏదో వార్నింగ్ ఇచ్చినట్టుంది. మీరు ఎలా అయినా తీసుకోండి, నాకు తెలియకుండానే మీరు చూపించే కేర్ అండ్ సపోర్ట్కి పడిపోయాను. బాధపడితే ఓదారుస్తారు, నా డ్రీమ్స్ని సపోర్ట్ చేస్తారు, మోస్ట్ ఇంపార్టెంట్లీ నిజాయితీగా ఉంటారు, ఏది దాచరు, ఉన్నదున్నట్టు చెప్పేస్తారు. ఐ లవ్ యూ అర్జున్. నీ రిప్లై కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. మీదే కనెక్ట్ చేసిన నచ్చింది అనుకోండి. ఓకే. ఓకే. ముసలి పువ్వు. అర్జున్ గడు ఏంటి ఇక్కడ ఉన్నాడు? ఏంట్రా ఇద్దరు పక్కొచ్చి మాట్లాడుతున్నారు? ఏంటి గుసగుసలు? ఏంటి మ్యాటర్? రాణి నాకు ప్రపోజ్ చేసిందిరా, నా డెసిషన్ కోసం వెయిట్ చేస్తా అన్నది. సూపర్ రా, యాక్సెప్ట్ చేసేయి. నేను నో చెప్పాలనుకుంటున్నాను రా. అరే బుర్రగట్ట పోయిందా నీకు? అట్లాంటి అమ్మాయి ప్రపోజ్ చేస్తే నో చెప్తావా? దేనికి రా? తను నాలో నిజాయితీ నచ్చిందని చెప్పిందిరా, కానీ నేను మాత్రం అబద్ధాలు ఆడుతూ బతుకుతున్నాను. రే, నేను ఆ రెడ్డికి వెళ్ళి నా లవ్ గురించి, ఆ లెటర్ గురించి చెప్పేస్తారా? తనని నేను ఫేస్ చేయలేకపోతున్నాను. పోయి చెప్పురా. నువ్వు చెప్తే వాళ్ళని ఫేస్ చేయగలుగుతావా? అసలు ముందు రాణికి విషయం తెలిసి ఎలా రియాక్ట్ అవుతుంది ఆలోచించినావు అసలు? అబద్ధమైన ప్రేమ కన్నా నిజమైన అసేమే బెటర్ రా. అరే నువ్వు సినిమా డైలాగ్ చెప్పకరా.
అయిపోయింది ఏదో అయిపోయింది. ఇప్పుడు వాళ్ళిద్దరికి పోయి ఆ విషయం చెప్తే మన వాళ్ళిద్దరి మధ్య ఇష్యూస్ క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం. ఏ ఇద్దరు లవర్స్ మధ్య మనం వెళ్ళకూడదు. అవసరమా? మూవ్ ఆన్ అయిపోరా. ఇప్పుడేంటి, నిజం చెప్పొద్దంటావా? కొన్నిసార్లు నిజం చెప్పడం కన్నా దాచడమే బెటర్. నా మాట ఏంటి? సరేరా. ఈ బోడీ మేనేజర్ గాడు. ఆ శ్రీ, హలో సార్. ఈ పాటలు పెట్టడం నాకు సరే సార్. రావట్లేదు. వస్తున్నా సార్. అరే ఈ బోడీ మేనేజర్ గాడు, వీడు ఐటీ మేనేజర్ అంట. యూట్యూబ్లో ఒక మ్యూజిక్ పెట్టడం కూడా రాదు. నేను వెళ్ళొస్తా. అండ్ ఒకటి, నువ్వు వందనాన్ని లవ్ చేసిన విషయం ఎవ్వరికి తెలియద్దు. మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి, ఓకేనా? సరేరా. మన ఇద్దరం ఈ విషయం మాట్లాడుకున్నామని. వాయిస్ ఓవర్. హలో. రే నేను ఫోన్ కట్ చేయలేదురా. నేను నీకు గుర్తుండకపోవచ్చు, కానీ నువ్వు మాత్రం నాకు బాగా గుర్తున్నావు వందన. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. నో ఫర్ అస్. గియాలా ఇంకా రాశి పిల్ల లేదు, ఫుల్ గొడవ చేసినాయిగా. ఛాలెంజ్ గిట్లా చేసిన. అప్పుడు వచ్చిండు అర్జున్. దేవుడు లెక్కొచ్చిండు రెడ్డి. నీకు ఎప్పుడు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నన్ను అడుగు. ఎలాంటి సెకండ్ థాట్ లేకుండా హెల్ప్ చేస్తాను.